నమస్తే, వెల్కమ్ టు విజిల్. ఒక ఫోన్ కాల్, ఒక పేరు, అంతేనా కుట్రకు సాక్ష్యం? రావణ్ కేసు విచారణలో ఒక్కసారిగా మాజీ డీసీపీ ఏబీ వెంకటేశ్వరరావు పేరు ఎందుకు తెరపైకొచ్చింది? ఫోన్లో మాట్లాడారనే కారణంతోనే అనుమానమా, లేక పోలీసులు బయట పెట్టని మరిన్ని ఆధారాలున్నాయా? కాల్ లాగ్కు కుట్రకు మధ్య ఉన్న చట్టపరమైన తేడా ఏంటి? ఈ అంశాన్ని భావోద్వేగాలతో కాదు, ఆధారాలు, చట్టం, తర్కం కోణంలో విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. రావణ్ కేసు నుంచి ఏబీ వెంకటేశ్వరరావు వైపు బాణాలు ఎందుకు దూసుకొస్తున్నాయి? రావణ్ చేసిన వ్యాఖ్యలు ఒక అంశం, అతనిపై నమోదైన కేసులు మరో అంశం. కానీ ఇప్పుడు చర్చంతా ఒక్కసారిగా మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు చుట్టూ ఎందుకు తిరుగుతోంది? ఎందుకు రావణ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు రావణ్ మాట్లాడిన ప్రతి వ్యక్తిని విచారిస్తారా? రావణ్ ఇంటర్వ్యూలు చేసిన వారందరినీ పిలుస్తారా? ఫోన్లో మాట్లాడిన మాజీ అధికారుల పేర్లు అధికారికంగా ఎందుకు బయట పెట్టడం లేదు? ఒక మాజీ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు స్వయంగా స్పందించారు. మరి మరో అధికారి ఎవరు? ఆ పేరును పోలీసులు ఎందుకు బయట పెట్టడం లేదు? పోలీసులు అసలు కుట్రదారులను నిగ్గు తేలుస్తారా, లేక ఎంచుకున్న కొందరినే టార్గెట్ చేస్తున్నారా? ఏబీ వెంకటేశ్వరరావు ఈ విషయం దాచలేదు. అవును, మాట్లాడాను అని స్వయంగా అంగీకరించారు. అంటే దాచిపెట్టే ప్రయత్నం చేయలేదు. ఒక పేపర్ పత్రికకు తన వివరణ కూడా ఇచ్చారు. ఆంధ్రజ్యోతి కథనంలో బలహీనత ఎక్కడుంది? ఆ కథనంలో ప్రధానంగా కనిపిస్తున్న వాక్యాలు. పలువురు రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్లతో మాట్లాడేవాడు. వారి అభిప్రాయాలు, మా ఆలోచనలు ఒకటే. వారి పేర్లు అడిగితే మౌనం. పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం. ఇక్కడ కీలకమైన పదం సమాచారం. అంటే ఆంధ్రజ్యోతి కథనం ప్రత్యక్షంగా పోలీసుల అధికారిక ప్రకటనను చూపలేదు, విచారణ వాంగ్మూల ప్రతిని ప్రచురించలేదు, కాల్ డేటా రికార్డులను బయట పెట్టలేదు, ఏ అధికారి ఎన్నిసార్లు ఎంతసేపు మాట్లాడారో వివరించలేదు, సంభాషణలో నేరానికి సంబంధించిన అంశాలున్నాయని ఆధారం చూపలేదు. రిటైర్డ్ అధికారులతో మాట్లాడడం మాత్రమే నేరం కాదు. ఆ సంభాషణలో నేరపూరిత సహకారం, ప్రణాళిక, నిధులు, ప్రేరేపణ లేదా సాక్ష్యాలు వంటి అంశాలు ఉన్నాయని రుజువైతేనే అది విచారణకు బలమైన అంశమవుతుంది. కాల్ లాగ్ కేవలం ఒక పరిచయాన్ని చూపుతుంది, కుట్రను కాదు. అయితే ఏబీ వెంకటేశ్వరరావు ఇచ్చిన వివరణ తప్పు అని నిరూపించే ఆధారం పోలీసులు బయట పెట్టగలరా? కేవలం కాల్ లాగ్ ఉందంటే కుట్ర జరిగిందని ఎలా తేలుస్తారు? అసలు ప్రశ్నలు ఇవే. ఏబీ వెంకటేశ్వరరావు రావణ్కు కేసు నుండి ఎలా తప్పించుకోవాలో చెప్పారా? రావణ్ మీద పెట్టినటువంటి యుఏపిఏ కేసు ఏదైతే ఉందో ఆ ఉగ్రవాద నిరోధక చట్టం యొక్క ఉద్దేశాలకి పూర్తి వ్యతిరేకం. రావణ్ మీద పెట్టిన 20 పేజీల రిమాండ్ రిపోర్టు చదివాను. ఇందులో పెట్టిన సెక్షన్లన్నీ చదివాను. ఆ సెక్షన్లో ఒక్కొక్క సెక్షన్ అర్థం ఏమిటో తెలియనివి తెలుసుకున్నాను. ఇందులో వాళ్ళు పెట్టినటువంటి ఎవిడెన్స్ కానీ, ఇందులో వాళ్ళు పెట్టినటువంటి రావణ్ చేశాడు అని చెప్తున్నటువంటి పనులు కానీ అవి ఏవి కూడా యుఏపిఏలో పెట్టిన సెక్షన్ 13 కానీ సెక్షన్ 39 కింద కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబడవు. సాక్ష్యాలు నాశనం చేయమన్నారా? పోలీసుల విచారణను అడ్డుకోవాలని చెప్పారా? డబ్బులు పంపించారా? ఇలాంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే బయట పెట్టండి. లేకపోతే ఫోన్ కాల్ను కుట్రగా చూపడం ఎందుకు? ఇంకో ఆసక్తికరమైన కోణం, ఏబీ వెంకటేశ్వరరావు రావణ్ వ్యాఖ్యలను సమర్థించలేదు, కానీ యుఏపిఏ పెట్టడాన్ని ప్రశ్నించారు. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, యుఏపిఏని ప్రశ్నించిన ప్రతి ఒక్కరూ రావణ్ అనుచరులేనా? అయితే రేపు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ అదే చెబితే వాళ్ళు కూడా రావణ్ మద్దతుదారులే అవుతారా? ఇక్కడ రాజకీయ ప్రశ్న ఏంటంటే, ఏబీ వెంకటేశ్వరరావు గతంలో జగన్ ప్రభుత్వంతో తీవ్రంగా పోరాడిన అధికారి. అలాంటి వ్యక్తిపై ఇప్పుడు కాల్ లాగ్ ఆధారంగా వైసీపీ మనిషి అనే ముద్ర వేయడం రాజకీయ అవసరమా, లేక వాస్తవ విచారణ? పోలీసుల దగ్గర ఆధారాలుంటే ప్రజల ముందు పెట్టండి, అంతేకాని కాల్ లాగ్లతో క్యారెక్టర్ లాగ్ రాసే ప్రయత్నం చేస్తారా?
రావణ్ కేసు ఒకటి, ఏబీపై ఆరోపణలు మరొకటి. రెండింటినీ కలగాపులగం చేసి ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడం కంటే ఆధారాలతో మాట్లాడడం ప్రజాస్వామ్యానికి మంచిది. ఇక్కడ అసలు ప్రశ్న ఒక్కటే, ఏబీవి ఫోన్ మాట్లాడారా లేక కుట్ర చేశారా? ఈ రెండింటి మధ్య తేడా నిరూపించేది ఎవరు? వేచి చూద్దాం.